అబ్బా ఇవాళ అసెంబ్లీకి కేసీఆర్ సార్ వస్తేనా మస్తుంటుండే. క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగి సర్కార్కు సుక్కలు చూపించు. కట్టిన ప్రాజెక్టులు, పెట్టిన పథకాలు, చేసిన పనులు చెప్పుకుంటా ఈ గవర్నమెంట్ను మస్తుగా అడిగేసును కావచ్చు. పెద్ద సార్ మాట్లాడితే అట్లుంటది మళ్ళా. కానీ ఏం లాభం, సార్ ఏమో సభ ముఖమే చూస్తలేడు. సరే సరే, ఇంతకీ ఇవాళ ఎట్లా నడిచిందో అరుచుకుందాం పాన్రి. ఇవాళ అసెంబ్లీ ఎట్లా నడిచిందంటే పోలీసుల పంతనం మీద ఓట్లాడుకొని ధరణి మీద దండోరేసి కమిషన్ల కాడ కిసరబసర నడిచింది. 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి. ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. మీలాగా రాష్ట్రం మీద పడి తెగించి దోపిడీ చేసుకోవడానికి రాలేదు. మాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తలేరని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లొల్లి చేసి బయటికి వెళ్ళిపోయి చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చిండ్రు. ఈ లోపల మాట్లాడేటోళ్ళు మాట్లాడినాక మైక్ ముఖ్యమంత్రి సార్కు వచ్చింది. 95% వారు ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజం కాబోతుంది. మినిమం 95%. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని గవర్నమెంట్ గుంజుకుంటుందని లొల్లి అవుతుంది కదా. యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష? ఆ భూమి ఐఎంజీ భారత్ అని బిల్లీరావుకు కట్టబెట్టిన భూమి 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1,000 కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష. ఫోర్త్ సిటీ గురించి చెప్పుకుంటా ఈ రోజు నాకు గాని నా కుటుంబ సభ్యులకు గాని నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇంచు భూమి అయినా ఎక్కడైనా మేము కొనుక్కున్నామా? డెవలప్మెంట్ కు ప్రతిపక్షాలు అడ్డం పడొద్దని ఇట్లా కోరిండు. మూసి పరివాహక ప్రాంతంలో నష్టపోతున్న పేదలకు ఏమిద్దాము? ఒక మంచి కమ్యూనిటీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టి వాళ్ళకి ఇల్లు కట్టిద్దామా? లేకపోతే ఫ్యూచర్ సిటీ రోడ్లో పోయే వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇద్దాము? లగచర్లలో పేదవాళ్ళ భూమి పోతే ఏమిద్దామో చెప్పండి. 10 సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్ గా డెవలప్ చేసిన మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు చేసిండ్రా? ఈ రోజు వారు అడిగితే నేను విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌజ్లకు డైరెక్ట్ గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు? అత్తగారోళ్ళూరికి కొత్త రోడ్లు వేస్తుండని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నందుకు అత్తగారోళ్ళ ఊరు వదిలేసి 5 దశాబ్దాలు అయింది. మా అత్తగారోళ్ళు రోడ్డు కావాలంటే సొంత పైసలతోనే అంతకంటే పెద్ద రోడ్డు వేసుకున్నట్టు అంత శ్రీమంతులు అధ్యక్ష. వాళ్ళు ఏమంత పేదోళ్ళు కాదు. నేను రోడ్డు వేస్తే వాళ్ళు బాగుపడేటంత పరిస్థితి లేదు. రాజగోపాల్ రెడ్డి సార్ మాట్లాడుతుంటే కొత్త మంత్రి అనుకుంటే ఇచ్చిరట కారోళ్ళు. ఓకే, నాకు కన్ఫర్మ్ కాలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి మంచిది కాబట్టి మీరు 15 నెలల నుంచి ప్రశాంతంగా పండుకుంటారు. లేకపోతే నిన్నటిదానికి ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న గుళ్ళను డెవలప్ చేస్తానికి పైసలు ఇవ్వాలని కోరిన అక్బర్ బాయి ఇండ్లు కట్టిస్తలేరు, ఇచ్చిన హామీలు తీరుస్తలేరు అని గట్టిగా మాట్లాడితే అటుకెళ్లి మంత్రి సీతక్క సమాధానం చెప్పింది. क्या करो साहब, ना अंग्रेजी समझ रहे मैडम बराबर, ना उर्दू समझ रहे मेरी. अब मुझे तेलुगु नहीं आती, मैं माफी चाहता हूँ. మీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదంటే మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు సార్. అందుకనే ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేనేం తెలుగు పర్సన్, తెలుగులో పుట్టిన, ఎక్కడో గూడెంలో పుట్టిన దాన్ని. ఆఖర్లో మళ్ళా పోలీసుల పంతనం మీదే మాట్లాడినరు అందరు కూడా. నా ఇంటి డోర్లు బదలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఉల్టా నా మీదనే కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు సార్. మీరు అధికారంలో ఉంటే మీకు జిందాబాద్ అంటారు, మాకు అధికారం ఉంటే మాకు జిందాబాద్ అంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మా ఇంటి పైన అటాక్ చేసినటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెళ్లి కొడుకులా కూర్చోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని మరి వాళ్ళకి స్టేషన్ బెల్ ఇచ్చి పంపించడం జరిగింది సార్. నేరాలు ఘోరాలు కంట్రోల్ అయినాయి, ఎవరు తప్పు చేసినా ఇడ్సబెడతలేమనుకొచ్చిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడానికి మొట్టమొదటి రాష్ట్రం. అట్లా నవ్వుతారేంటి సార్? ప్రశాంత్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, ట్రాన్స్జెండర్ అనగానే నవ్వటం సరికాదు, మీరందరూ కూడా చదువుకున్నవారు. అట్లనే మండలికి పోయి ఆడ కూడా మాట్లాడిండు సీఎం సారు. ఒక్క స్టూడెంట్ మీద యావరేజ్గా 1,08,000 రూపాయలు ప్రభుత్వంలో చదువుకుంటున్న విద్యార్థి మీద మనం ఖర్చు పెడుతున్నాం. 5వ తరగతిలో ఉన్నోని 2వ తరగతి పుస్తకాలు ఇస్తే కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా ఈ పరిస్థితి ఉన్నది అధ్యక్ష.